నా చేతులు పెట్టి ఆయన ఇలాగున నన్ను లేవనెత్తి నిలవబెట్టాడు. ప్రభు అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు దుఃఖిస్తున్నావు? ప్రభువా, సంఘము దీవించబడుట, సంఘము ఆశీర్వదించబడుటకయ్యా. ప్రజలలో ఎంత మొరపెట్టి ప్రార్థన చేస్తున్నా మార్పు రావటం లేదయ్యా. కొంతమంది బ్రతుకులు మార్పు చెందటం లేదయ్యా. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నన్ను ఆశీర్వదించేది వాస్తవం, కానీ నన్ను వెంబడిస్తున్న నా ప్రజలు, నన్ను వెంబడిస్తున్న విశ్వాసులు నీ రాజ్యములో నిన్ను చూడాలి. హల్లెలూయా. అందుకు నేను ఏడుస్తున్నాను, అందుకని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటున్నాడు, నిన్నే కాదు లేవనెత్తేది అని విశ్వాసుల మధ్యలోనికి వెళ్ళిపోయి వాళ్ళను కూడా ఇలాగున చేతులెత్తి లేవనెత్తుచూ ఉన్నాడు. హల్లెలూయా. మన ప్రభు ఎవరు అని అంటే, ప్రార్థన చేస్తే ఊరికనే వెళ్ళిపోయేవాడు కాదు. నీవు ప్రార్థన నామకార్థంగా ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, నీ ప్రార్థన నువ్వు అనుకుంటున్నావు ప్రజలు చూడాలని ప్రార్థన చేస్తున్నావేమో, కానీ దేవుని యొక్క సన్నిధానంలో ఆ ప్రార్థన చేస్తూ వచ్చావే. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ఏ ఒక్క రోజు కూడా నీ జీవితంలో వ్యర్థము కాదు, వ్యర్థము కానే కాదు. ఆశీర్వాదం అనే మూటను దేవుడు ఈ రోజున తీసుకుని వచ్చి నీకు, నీ కుటుంబానికి, ఈ సంఘానికి ఆయన ఇవ్వబోతున్నాడు. మహిమ బయలుపరచబడుతుంది. సర్వ శరీరులు చూస్తారు, ఒక్కడను తప్పకుండా చూస్తారు. ఏ ఒక్కరు కూడా గ్యాప్లో ఉండరు, ఏ ఒక్కరు కూడా ఖాళీగా వెళ్ళరు. ఆశీర్వాదం అనే మూటలు తీసుకుని వెళ్ళిపోవదురు కాక. కట్టుకథలు కావు. హృదయం నుంచి దేవుని యొక్క